అయితే ఎప్పుడైతే ఈ యొక్క పొరపాటును వారు రియలైజ్ చేసుకొని, ఎప్పుడైతే వారు దేవుని యొక్క సన్నిధిలో మరలా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి పూనుకున్నారు, అప్పుడు వారి యొక్క జీవితాల్లో ఏం జరిగిందంటే, ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసినట్లయితే, వీరందరూ కత్తి దూయువారు. అప్పుడు ఇశ్రాయేళ్ళందరినీ జనులందరినీ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధికి అర్పించారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుందంటే, అప్పుడు వారు తెలుసుకున్నారు, ప్రార్థన ఒకటి చేస్తే సరిపోదు, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు అంటే ఆయన చిత్తము అధిక్షితంగా మేము గెలవాలి అనేటువంటి పట్టుదలతో, దృఢ సంకల్పంతో ఏం చేశారంటే, ఆ యొక్క బేతేలు అనేటువంటి ఆ యొక్క ప్రాంతంలో ఏం చేశారంటే యెహోవా సన్నిధికి దహన బలులను సమర్పించుచూ ఉన్నప్పుడు ఇప్పుడు ఏం జరిగిందంటే, దేవుడు వారి యొక్క ప్రార్థనను అంగీకరించాడు. ఇప్పుడు మీరు వెళ్ళండి, యుద్ధాన్ని చేయండి అని దేవుడు చెప్పినప్పుడు వెళ్ళారంట. ఇంచుమించు ఆ యొక్క ఇశ్రాయేళ్ళందరూ యుద్ధం చేసి ఆ 11 గోత్రముల వారు యుద్ధం చేస్తుంటే బెన్యామీల్లో 600 మంది మాత్రమే మిగిలారు. మిగిలిన వాళ్ళందరూ ఎట్టు పడితే అటు పారిపోయారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ లోకంలో మనం కూడా అంతే. నీ జీవితంలో, నా జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యాలు జరగాలంటే మన యొక్క క్రియలు సరిగ్గా ఉండాలి. మన యొక్క బ్రతుకు మార్చబడాలంటే మనలో యథార్థత ఉండాలి. భక్తి లేని జీవితం, యథార్థత లేనటువంటి జీవితం, పరిశుద్ధత లేనటువంటి జీవితము, నీవు ఎంత ప్రార్థన చేసినా, ఆది కాండం నుండి న్యాయాధిపతుల వరకు ఎన్ని గ్రంథాలు ఉన్నాయో, ఏ విధంగా భక్తులు ప్రార్థన చేసినా దేవుని చిత్తం లేకుండా వారి యొక్క జీవితాల్లో ఏ కార్యం ఎలాగూ జరగలేదో నీ జీవితంలో కూడా అలాగే కార్యం జరగదు. ఎందుకంటే నీవు యథార్థత లేనివాడిగా ఉన్నావు, పనికి మాలినవాడిగా ఉన్నావు. నీవు పనికి మాలినవాడివైతే, యథార్థత లేనివాడివైతే దేవుడు నీ యొక్క జీవితాన్ని ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదించాడు. అదే అక్కడ జరిగింది. ఎప్పుడైతే వారి యొక్క తప్పును తెలుసుకున్నారో, వారి యొక్క పొరపాటును తెలుసుకున్నారో, వారిలో ఉన్నటువంటి ఆవేశాన్ని, కోపాన్ని తగ్గించుకొని ఎప్పుడైతే వారు ఉపవాసం ఉండి ప్రార్థించారో, వారి ఎదుట ఉన్నటువంటి ఆ యొక్క సమస్యకు, అన్యాయానికి వారికి పరిష్కారం దొరికింది. ఇప్పుడు వెళ్ళారు యుద్ధానికి. ఇప్పుడు అన్యాయం మీద న్యాయము గెలిచింది. మన జీవితాల్లో కూడా అంతే. కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేస్తూ ఉన్నావేమో, పరిస్థితులు మార్చుకోవడానికి దేవుని చిత్తాన్ని తెలుసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడేమో, కానీ దేవుడు నీ ప్రార్థనకి సమాధానాన్ని ఇవ్వట్లేదు. దేవుడు నీ యొక్క ప్రార్థనకు చెవి ఒగ్గలేదు. దేవుడు నీకు సమాధానం ఇచ్చి నీ యొక్క సమస్యను పరిష్కరించలేదంటే ఏంటి? నీలో ఏదో తీసివేసుకోవలసినది ఉన్నది. నువ్వు తీసివేసుకొని యథార్థతతో నువ్వు తగ్గించుకొని ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావో, అప్పుడు ఇక్కడ ఇశ్రాయేలుకు ఆ 11 గోత్రముల వారికి ఏ విధంగా న్యాయాన్ని సమకూర్చాడో దేవుడు, అలాగనే నీ జీవితంలో కూడా దేవుడు న్యాయాన్ని సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. ఇక్కడ ఒక చిన్న ఉపమానాన్ని మనం చూసుకున్నట్లయితే, ఆ యొక్క అమెరికా దేశంలో ఉన్నటువంటి ఒక యవనస్తుడు తన జీవితంలో కూడా అంతే. ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, అన్యాయము ఏలుబడి చేస్తూ ఉంది తన జీవితంలో. అతని పేరు డేవిడ్ గ్రీన్. ఆయన తన యవన ప్రాయంలో తనకు కలిగినటువంటి ఆలోచనను బట్టి ఒక చిన్న వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకుందాం అనుకున్నాడు. అయితే ఇక్కడ తనకు కలిగినటువంటి ఆలోచనను బట్టి వ్యాపారం చేసుకోవాలి అనే ఆలోచన చేశాడు. అయితే ఇక్కడ ఊజు దేశంలో యోబు ఏ విధంగా అయితే నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా ఉన్నాడో, ఇక్కడ ఈ యొక్క డేవిడ్ గ్రీన్ అటువంటి వ్యక్తి కూడా అంతే. తన జీవితంలో తన కుటుంబం అంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో ఎంతో పర్ఫెక్ట్గా ఉండిద్ది. కరుడు కట్టినటువంటి క్రైస్తవుడు అన్నమాట. దేవుని యొక్క మాట లేకుండా, దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా, దేవుని యొక్క చిత్తము లేకుండా, దేవుని యొక్క మాటను అతిక్రమించి ఏ కార్యము కూడా చేయడు. అయితే ఇక్కడ ఆ విధముగానే దేవుని యొక్క మాటకు లోబడి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ తన కుటుంబం అంతా దేవుని యొక్క సన్నిధిలో ఉండి ఒక చిన్న వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకుందాము, దేవుడు మనకు తోడై ఉన్నాడని విశ్వసించాడు. అయితే తాను ఒక కంపెనీ స్థాపించాలనుకున్నాడు. హాబీ లాబీ దాని పేరు, ఆ షాపింగ్ మాల్ పేరు. అయితే ఆ చిన్న కంపెనీని తాను స్థాపించాలి, ఆ యొక్క షాపింగ్ మాల్ని స్థాపించాలి అనుకున్నప్పుడు తాను పనిచేసినటువంటి ఆ యొక్క కంపెనీ తన దగ్గర ఒక చిన్న వస్తువు ఉండిపోయిందంట. తన యొక్క యజమాని
దాన్ని వాళ్ళ అమ్మ దగ్గర తీసుకొని వెళ్ళినప్పుడు ఆమె చెప్తూ ఉందంట, ఇదిగో దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్న నీ పొరుగు వారిని దాన్ని దేన్నైనా నువ్వు ఆశించకూడదు, కాబట్టి నువ్వు దేన్నైతే తీసుకొని వచ్చావో అది చిన్నదైనా పెద్దదైనా సరే దాన్ని అక్కడే విడిచిపెట్టేసిరా, నీవు నీ ఉత్త చేతులతో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసి నీ యొక్క పనిని ప్రారంభించు, దేవుడే నీకు విజయాన్ని సమకూరుస్తాడు అని ఏం చేసిందంటే తన యొక్క కుమారుడికి తాను చేసినటువంటి తప్పిదమును అక్కడ చెప్పి ఉంది. అయితే తాను వెళ్ళిపోయి తాను తెచ్చినటువంటి ఆ యొక్క వస్తువును అక్కడ పాడవేసి ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఒక చిన్న షాపింగ్ మాల్ని స్థాపించాడు. హాబీ లాబీ అనేటువంటి షాపింగ్ మాల్ని స్థాపించినప్పుడు ఆ స్థాపనలోనే ఆయన స్థాపించి చిన్నగా వ్యాపారం అభివృద్ధి చెందిస్తూ ఉన్నాడు. దేవుడు ఒకటి ఏర్పరిచి ఆయన దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని దినదినము అభివృద్ధి చేసి అనేకమైనటువంటి షాపింగ్ మాల్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా.